తదీరుడు రెడ్డి బిడ్డన్న మన రేణుకుంట చింతలాపురి రామిరెడ్డన్న ఎంత ధీరుడు రెడ్డి బిడ్డ. ఇక్కడ ఏడున్నామంటే రాజపేట మండలం యాదాద్రి జిల్లా కదా. రాజపేట మండలం రేణుకుంటకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. చింతలాపురి రామిరెడ్డి మన వెనుక కనబడుతున్న విగ్రహం, ఆ తూటాలు ఉన్నాయి, కత్తి ఉంటే కత్తి ఇరిగిపోయినట్టుంది. బ్రహ్మాండమైన ఊరు చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఊరు. ఆ ఊరు పెద్ద మనుషులు వచ్చినందుకు అందరూ నమస్తే. పెద్ద మనుషులు ఏం పేరు? నీ పేరు ఏం పేరే? చంద్రే. ఏం చంద్రే? పాలచంద్రే. పాలచంద్రే. పాలంతో అయింది అప్పుడు అమ్మేది అదే పేరు పోయిందా? పాలచంద్రే. ఓకే ఓకే. ఇది మీది రేణుకుంటేనా? రేణుకుంటే. రామిరెడ్డి పటేల్ చూసావా ఎప్పుడన్నా? చూసిన. చింతలాపురి రామిరెడ్డి చూసినా గానీ అప్పుడు గుర్తులేదు. నువ్వే చిన్నగా ఉన్నావు అప్పుడు? చిన్న ఏళ్ళకున్నా కానీ బయట వేరే ఊర్లో. అవునా? ఏమైనా చేసిండు ఆయన చేసిన పని చెప్పాకైనా కానీ బయట చెప్పగానే విన్నావు కదా, ఏం చేసిందని విన్నావు? యుద్ధం చేసింది అన్ని తెలుసు కానీ నాకు అంత మునిపి తప్పి ఇక ఆలోచన రాదు. అంతేనా? మాకే ఇప్పటి రేపు ఆదుకుంటుంది, నీకేం ఆదుకుంటుంది? అంతేనా? నీ పేరు ఏం పేరే? నా పేరు రాంగాల కిష్టయ్య. కిష్టనా అన్నా? రామిరెడ్డి పటేల్ చూసావా? నేను చూడలేదు. 2 సంవత్సరాలు కొట్టినా. 2 సంవత్సరాలు కొట్టి అనగానే విన్నా కానీ మనం చూడండి ఎట్లా అంటాం. అవును. రామిరెడ్డి దొర అంటే చాలా పెద్ద గొప్పవాడట. అవునా? ఎంత ధీరుడు రెడ్డి బిడ్డన్నా మన రేణుకుంటా చింతలాపురు రామిరెడ్డి అన్న. పంతముగ పైదాము వెంటిరి పాడు గొంతులు కోసిన ఎంత ధీరుడు రెడ్డి బిడ్డన్నా మన రేణుకుంటా చింతలాపురి రామిరెడ్డి అన్న. పంతముగ పైదాము వెంటిరి పాడు గొంతులు బలి రాజపేటలను బలే అని కోచండు గడి ముందట. ఒట్టి మాటలు కాదు 10,000 మింటికి ఓకే ఓకే రైట్. నేనే వాడదాం అనుకున్నా, నాకంటే ముందుగా ఈయన అనుకున్నా. ఓకే రైట్. నీ పేరు ఏం పేరే? యాదవరెడ్డి. నా పేరు సుధాకర్ రెడ్డి. అందరు రెడ్లే ఉన్నా. నువ్వు? సట్టనరసింహులు అన్న. వీరారెడ్డి. గడి చెప్పే. వీరారెడ్డి. నీ పేరు? కృష్ణనే. నా పేరు చిగుర్ల లింగం. లింగం అని ఇటు తీసుకొచ్చింది మమ్మల్ని. బొడ్డు రాజలింగం. నా పేరు రామస్వామి. లక్ష్మయ్య. ఓకే, అందరికి నమస్తే. మన అయితే చింతలాపురి రామిరెడ్డి అంటారు, రేణుకుంట రామిరెడ్డి అంటారు, కమ్యూనిస్టు రామిరెడ్డి అంటారు మా దిక్కైతే. మరి ఎందరో పేదలకు అది న్యాయం చేసినటువంటి పటేల్ కాబట్టి ఆ పటేల్ అంటే పటేల్ అట్లా ఉండాలి, అంతేనా కదా? ఓకే, ఇప్పుడు మీ పేరేం పేరు? గోలా పాపరెడ్డి. ఆ పాపరెడ్డి పటేల్ ఏమని తెలుసా? ఆ పటేల్ కోసం మాకంటే చెప్పంగా విన్నాము, మేము కూడా చెప్పగానే విన్నాము. ఏమిన్నావు కరెక్ట్ చెప్పే. నువ్వు ఆయన కోసం ఏం చెప్పారు నీకు? ఎప్పుడు నీకు ఏమైనా తెలిసిన విషయం చెప్పు. విషయం పోరాటం జరుగుతుంది. పోరాటం జరిగినప్పుడు రథాకారులు అనేటోళ్ళు అప్పుడు మిలిటరీ వాళ్ళంతా కొలపేకల పెట్టిరు. కొలపేకలు వచ్చి ఇప్పుడు ఈ ఏరియాలో చింతపూర్ రామిరెడ్డి, జుట్ట రామచంద్రారెడ్డి, ఆట రామచంద్రారెడ్డి, కూర రామిరెడ్డి, వీళ్ళంతా సీనియారిటీ లీడరు. ఓకే. అయితే ఏదో పంచాయతీ వ్యవహారంలో ఊళ్ళో వ్యక్తిగతం పెద్ద రాజకీయాలు దాన్ని వచ్చుకొని ఏనుకుంటాను రాజకీయాలప్పుడు నాశనం చేయాలి, చింతపూర్ రామిరెడ్డి ఏం సాగలేదు అని అప్పటి నిజాం సర్కార్ వాళ్ళు రేణుగుంట మీద పడ్డారు. ఓకే. రేణుగుంట మీద వరకు వీళ్ళంతా వస్తూ రేణుగుంటకు వస్తున్న వరకు చింతపూర్ రామిరెడ్డి 100 మందిని ఇంట్లో పెట్టుకొని అంతా పోగు చేసుకొని నాటు తుపాకులు అన్ని పెట్టుకొని ఉన్నాడు. అంటే ఏ టైంకి ఎప్పుడు మనం గాలి చేస్తారో, మన మీదకి ఎప్పుడు వస్తారో అని, ఎప్పుడు మన ఇంటికి వస్తారో, మన ఊరిని ఎప్పుడు దోపిడీ చేస్తారో, ఎప్పుడు గాలి చేస్తారో అని దాని మీద అంతా నడుపుకపోయాడు. ఓకే. నడుపుకపోయినాక అప్పటికి వచ్చిన వరకు ఊళ్ళో జనమంతా పోయి అడవుల పాలయ్యారు. ఒకరు ఇళ్ళన్నీ ఖాళీ చేసి వేరే బావుల కాడ, బంధాల కాడ, వేరే ఊళ్ళలో స్థానాల్లో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక రాజాకారు రానే వచ్చిర్రు, మీద రేకుల మీద పడ్డారు. పడి ఆ ఉన్నోళ్ళందరినీ గల్లీలందరినీ చంపేసారు. కొందరు తప్పించుకున్నారు, కొందరేమో అటు పోగా ఈ తల్లి కొడుకులు మీద ఉన్నారు, బిల్డింగ్ మీద ఉన్నారు. ఇల్లుకు మెట్లు లేవటగా? మెట్లు లేవు. ఎట్లెక్కేది? నుంచి ఎక్కాయి, ఇట్లా వస్తానే నుంచి ఎక్కాయి. అయితే కొలపేక పొచ్చోడు అని ఆంధ్రాది పొచ్చోడు ఆయన యాప్ సెట్ ఉండే, యాప్ సెట్ ఎక్కి ఆ యాప్ సెట్ మీదకి వెళ్ళి మొదలు తండ్రి కాల్ చేసారు. చేసాక తండ్రి నేను బతికేలామని కొడుకు కాల్ చేసారు. అప్పుడు కాల్ చేసాక అప్పుడు 100 మందిని చంపి వాళ్ళందరూ తీసుకుపోయి కొన్ని పాడుగడ బావులు వేసిండ్రు, కొంచెం గడ్డాంలలో సొప్పాంలలో కాలబెట్టారు. ఈ కాలబెట్టాక తచ్చిమలు అందరూ తగిరు. ఎక్కడ ఇండ్లు ఉన్నాయో ఇండ్లన్నీ మొత్తం తగ్గటి ఊళ్ళో 100 ఇండ్ల దాకా కాలబెట్టారా 100 మందిని చంపేసారు. ఇప్పుడు రామిరెడ్డి ఇప్పుడు ఆ బిల్డింగ్ మీదకి ఎక్కుతుంటే
ఆ ఇల్లు మీదకి ఎక్కుతుంటే రథాకారులు కత్తితో నరికిండు అని చెప్పేసి విన్నాం. ఖచ్చితంగా ఉన్నట్లే ఆ, వాళ్ళు అప్పటికే జాగ్రత్త ఉండే తుపాకులు ఉండే వాళ్ళతోనా అన్ని అతాలు ఉండే ఆయన ఆ, ఉండే కొంతమందిని ఇంట్లో పెట్టుకొని భద్రతగా ఉన్నాడు. వీళ్ళు ధనం వస్తుంది మా మీదకి వస్తుందనే భద్రతగా ఉన్నది అది. ఓకే. ఆ ఆలోచనతో అది చేసుకొని వాళ్ళందరినీ జనాన్ని పెట్టుకుంటూ అది చేసిండు. ఆ, ఆ జన కొంచెం వాళ్ళు పెద్ద దళం వచ్చి వాళ్ళంత వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఉంటే దళం వచ్చి అవును. అంత వచ్చి వాళ్ళు అందరిని చంపేసి తీసుకుపోయి ఎక్కడో బావులలో గడ్డంలో సొప్పం చేసి కాలబెట్టారు. ఓకే. ఇప్పుడు రామరెడ్డి, చింతలాపూర్ రామరెడ్డి అప్పుడు నైజాం కాలంలో పోరాటం చేసిండు కదా, ఏ పార్టీ తరఫున చేసిండు? అప్పుడు పార్టీ అనేది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనే దళం ఉంది కదా. అవును. ఆ? కమ్యూనిస్ట్ కమ్యూనిస్టే. ఇంకేమైనా పార్టీ ఉండేనా? ఇంకే పార్టీ లేదు. ఏ పార్టీ లేదు. ఏ పార్టీ అంతా దళ ఈ ఏరియా ఇప్పుడు కురాన్ రాములు కానీ కమ్యూనిస్టే, ఇసు రామచంద్ర కమ్యూనిస్టే, జిట్ట రామచంద్ర రెడ్డి కమ్యూనిస్టే. అవును. ఇవన్నీ కమ్యూనిస్టే ఉండే మొత్తం మీద. అర్జున రామచంద్ర మొత్తం ఏరియా మొత్తం కమ్యూనిస్టే ఉండే. ఓకే. కమ్యూనిస్ట్ తోటే దానితో వీళ్ళు కమ్యూనిస్టులు అధ్యక్షులని రాయపేట తురుకోళ్ళు కొంతమంది అది చేసారు. వీళ్ళు తురుకోలు ఇక్కడ ఏం చేయలే, ఆ, అక్కడి నుంచి పట్టుకొచ్చిన వాళ్ళు చేసింది తప్ప ఇక్కడ తుర్కోలు ఏం చేయలేదు, తురుకోలు ఏం చేయలేదు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే చేసిరు. అక్కడ కొలిపాక పోచోడు తురుకోలు ఈ దళమంతా ఉండే కదా. అవు కొలిపాక పొచ్చాడు, కొలిపాక రథాకాల దళమంతా కొలిపాకనే అడబెట్టేది. తర్వాత ఆయనక 52 కూడా ఈ ఊళ్ళోకి రాలే జనం. అంతేనా? ఇల్లు అన్ని కాలబెట్టిండ్రు. ఎక్కడ వాళ్ళకు వస్తువులు లేవు, తిండి లేవు, అన్ని ఆగమనం చేసిర్రు. అది అంతేనా? 2-3 రథాకాల 2-3 ఏళ్ళకు మళ్ళీ కోలుకొని బంధువులతో వాళ్ళతో ఊరు చేరుకొని ఊళ్ళో వాళ్ళ ఇళ్ళు కట్టుకొని ఇళ్ళలో ఉన్నారు. రేణుకుంటా. మరి అప్పుడు చింతలాపూర్ రామరెడ్డి నువ్వు చూసినావా? రామరెడ్డిని ఆయన ఉన్నప్పుడు నేను 3 ఏళ్ల పిల్లగాను. ఆహా, నీ జన్మ ధన్యమే. 3 ఏళ్ళ పిల్లగాని. 3 ఏళ్ల పిల్లగాను. సరే, అప్పుడు మీ అమ్మ నాయనలు చెప్పే కథలు దాన్ని లెక్క బట్టి ప్రకారం చెప్ప. రామరెడ్డి మొత్తం ఊళ్ళే యువకులను మంచి వాళ్ళని ఏరి దళం కట్టిండు అన్నట్టు. దళం కట్టి ఒక బజార్కు ఒక వేసి ఇది మంచెలు వేసి కావలి పెట్టిండు. కావలి పెట్టిన పరిస్థితిలో అప్పుడు పెద్దలు చెప్పిన మాట అదే. కావలి పెట్టి ఉండగా వీళ్ళు ఊరు చుట్టుకునేటప్పుడు ఊరు ఎప్పుడైతే గేరా వేసిండ్రో రామరెడ్డి మొత్తం వీళ్ళందరిని లేపుకొని బంగ్లా ఎక్కించిండు. మొత్తం బంగ్లా ఎక్కించిండు. బంగ్లా ఎక్కించి వచ్చిన వాళ్ళు వచ్చి నరకుడు పెట్టిండ్రు. మొత్తం నరకుడు పెట్టిండ్రు. ఎవరు? వీళ్ళే బంగ్లా మీద ఉన్న వాళ్ళు మొత్తం. అదే ఇందాక అన్నదే. మరి బంగ్లా మీద ఉన్న వాళ్ళని మొత్తం వీళ్ళు ఎక్కిన వాళ్ళు నరకుడు పెట్టారు. నరకు పెట్టినా ఇక వీళ్ళు ఆశ వదులుకున్నారు. ఆశ వదులుకొని ఊరు బయటకి వెళ్ళిపోయారు. నరికి బతికిస్తట్లేడు అని వరద వారిందట రక్తం. వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయినాక ఉన్న వాళ్ళను ఏమైంది, వాళ్ళు వీడు కావలు కాసిండు. ఈ కొలిపాక పొచ్చోడంటూ పొచ్చోడని కావలు కాసి ఊరు బయట ఒక ఈడ మట్టి బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి మీద ఒక చెట్టు ఉంటే చెట్టు సాటుకుండి వాడు కాల్చేసిండు. కాల్చినప్పుడు ఎప్పుడైతే తలకాయలు పడ్డదట, తలకాయలు పడగానే నేను బతకానని చెప్పి అటు కొడుకును కాల్చిండు, ఆయన కాల్చుకొని జీవిడిచిండు. అది ఇడిచినాక ఎప్పుడైతే ఇగో ఈ ఇంటి ఆయన రామరెడ్డి బోలరామరెడ్డి అని అలా చేతిలో చిక్కిండు అన్నట్టు. నేనున్న రారా మీరు ఏం బాధలేదని చెప్పి వీళ్ళందరినీ ఒక్కొక్కరిని అందరిని కిందికి దించిండు అన్నట్టు. దించినాక వీళ్ళందరినీ నిలబెట్టి కాల్చేసిండ్రు. మొత్తం అందరిని నిలబెట్టి కాల్చేసి ఊరు బయట ఈడ సొప్పాము ఉండే, ఆ సొప్పాము దగ్గర తీసుకుపోయి అందరిని అందులో వేసి మట పెడితే మొఖాలు కనపడకుండా అయినాయి. అబ్బో. అప్పుడు దాదాపు ఎంతమంది చంపొచ్చు? 30-40 మంది చంపారు. అది రేణుకుంట అనేది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డది. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఇప్పుడు ఈ పటేలు ఉన్నాయనా లేనాయన అప్పుడు అందాదా? ఇక మామూలు వ్యక్తే కానీ ధైర్యం పెద్దది. పటేలు చంపిండు ప్రతి ఒక్కరిని ఎదురు. మా ఊళ్ళో కుర్మోల పంచాయతీ అయితే కూడా అందరిని నరికి చంపిండు. అది అంటే భయం అనేది లేకుండా, భయం అనేది లేదు. అదే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మన చింతలాపురి రామరెడ్డి, అదే రేణుకుంట రామరెడ్డి. ఇందాక పెద్ద మనిషి వాడినట్టు, ఎంత ధీరుడు రెడ్డి బిడ్డన్న మన రేణుకుంట చింతలాపురి రామిరెడ్డి అని ఇట్లా పోతుంటే బస్సులో పోతుంటే చిన్నప్పటి నుంచి చూసేది మేము. ఇది అబ్బో బాగుంది అని చెప్పేసి. నీకేమో తెలుసా? ఏం తెలుసా చెప్పు. పంచాయతీలో ఈ రామరెడ్డి గుర్రం మీద పోతే ఈ రామరెడ్డి ఊళ్ళో రాలేట. బెదిరించి అది చేస్తే దాని మీదకి వెళ్ళి ఈ మామూలుగా వచ్చిన పెత్తనం చేస్తారా అనేది అలా బాగా వెంకటరెడ్డి కట్టి అది చేసినాక ఆ తురుకోలు ఏం చేసి వీడింత పెద్ద మునగాడ రేణుకుంట చింతపూర్ రామరెడ్డి మనమే ఈ దళాన్ని చేద్దామని ఈ దళాన్ని అంతా అప్పుడు చేసుకొని ఈ ఊరి మీకు దాన్ని తీసుకొచ్చిండు. అది వెంకటరెడ్డి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఇవాళ వక్రీకరిస్తున్నటువంటి సందర్భంలో మనం యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం రేణిగుంట గ్రామంలో
చింతలపూడి రామరెడ్డి గారి నివాసంలో ఉన్నాం. మనం వెనకాల చూస్తున్నాం చింతలపూడి రామరెడ్డి గారిని. ఈ ఊరికి ఒక ఘనమైన చరిత్ర ఉన్నది. ఆ రోజు నిజాం రజాకారులు వచ్చినప్పుడు ఈ వీళ్ళ బంగ్లా ఎక్కనికి ధైర్యం చేసినప్పుడు ఒక్కొక్కరిని నరుక్కుంటా చంపి చివరిగా ఒక కొరియర్ ఇచ్చినటువంటి సమాచారంతో బుల్లెట్ ఆ రజాకారులు బుల్లెట్ వల్ల చనిపోతానని భావించి తనే కాకుండా తన కొడుకును చంపినటువంటి ఒక ఘనమైన పోరాట చరిత్ర ఈ గ్రామానికి ఉన్నది. ఇది కేవలం భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం జరిగినటువంటి రైతాంగ సాయుధ పోరాటం. ఈ గ్రామంలో ముస్లింలు ఉన్నా కానీ ఆ ముస్లింలు కూడా రైతాంగ సాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చిరని చెప్పడం ఇవాళ మనం చూస్తున్నాం గ్రామవాసులు. కాబట్టి దీన్ని వక్రీకరించకుండా ఎవరైతే వక్రీకరిస్తున్నారో వాళ్ళను ఫాలో అవుతున్నారో ఒక్కసారి ఈ రేణుగుంట గ్రామానికి విచ్చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ నిజాన్ని ప్రచారం చేయాలి, నిజమే నిలబడాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. చింతలాపురి రామరెడ్డి, చింతలాపురి రామరెడ్డి, అమర వీరులకు, అమర వీరులకు.